మంది ఇష్టపడట్లేదని ఎగ్జాంపుల్ చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి గారు పోటీ చేయడానికి ఇష్టపడట్లేదు. ఇవాళ మాలతి కవిత గారికి కూడా ఇష్టం లేదు, కానీ బలవంతంగా ఆవిడ పార్టీ మారతారేమో అనే ఉద్దేశంతో పార్టీ టికెట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు చాలా ముందుగా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఒకేసారి ఆ లిస్టుని ప్రకటించిన కేసీఆర్ గారు ఇప్పుడు ఎంపీ స్థానాలకు వచ్చేటప్పటికి ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు అభ్యర్థుల్ని ప్రకటించలేకపోతున్నారు అనే ఒక విమర్శ నడుస్తుంది. దానికి తోడు ఇప్పటివరకు ఇంద్రశోభన్ గారు మాట్లాడారు. ఇవాళ ప్రధాని మోడీ గారిని రేవంత్ రెడ్డి గారు కలిశారు. సో దానికి సంబంధించి రాజకీయ విమర్శలు చేస్తున్నారు. బడే మియా, చోటే మియా, బడే బాయ్, చోటే బాయ్ ఇవన్నీ కూడా విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం ఒక ప్రధానిని ముఖ్యమంత్రిగా కలిస్తే తప్పేంటి అని. గత ముఖ్యమంత్రి అలా కలవకపోవడం వల్లే రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాలేదు. ఇప్పుడు ఎందుకు వీటన్నిటికి సంబంధించి విమర్శలు చేస్తున్నారు అని. కేసీఆర్ గారికి ఇవేమి కొత్త కాదు మేడం. ఆయన మొదలుపెట్టిన రోజు 2002లో జలదృశ్యంలో మొదలుపెట్టిన రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఆటుపోట్లు చూసింది. అభద్రతా భావంతో నాయకులకి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి దగ్గరికి పోయినా, ఢిల్లీలో ఎవరైనా గెలవాలన్నా కానీ ఎక్కడ ఎప్పుడేం జరుగుతుందనే అభద్రతా భావం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. దానివల్ల ప్రధానమంత్రిని కలుస్తున్న ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్కి ఉండేటటువంటి అభద్రతా భావంలో వాళ్ళు టీఆర్ఎస్ని ఏదో ఒక రూపంలో టార్గెట్ చేయడం అనేది మానవ సహజమైనటువంటి ఇదే, మనకు తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే మేడం, పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళ పరిస్థితి కేవలం 100 రోజులలో ఏడగ్రాఫ్ పడిపోద్దనే భయంతో బీఆర్ఎస్కి అభ్యర్థులు లేరు, అది లేదు, ఇది లేదు అని చెప్పి అవాకులు చవాకులు సోషల్ మీడియాలో సృష్టిస్తున్నటువంటిది మనకు కనపడుతూనే ఉంది. ప్రధానంగా కేసీఆర్ గారికి మేము పార్లమెంటులో ఒకటే చెప్పదలుచుకుంటున్నాం, రేపు ప్రజలకు కూడా, ఇటుపక్క బీజేపీ అయినా కానీ అటుపక్క కాంగ్రెస్ కానీ వీళ్ళిద్దరికి కూడా తెలంగాణ ప్రాంతం పట్ల, తెలంగాణ ప్రజల పక్షాన, వాళ్ళ సమస్యల పక్షాన మాట్లాడేటటువంటి లౌకికత అనేది వీళ్ళకి ఎప్పుడూ లేదు. ఎందుకంటే పార్లమెంట్లో ఎప్పుడు చర్చ జరగాలన్నా భారతదేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి టైంనే కేటాయిస్తారు, కానీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం అంటూ పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళకు ఓట్లు వేస్తే మురిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అయితేనే తెలంగాణకు సంబంధించినటువంటి గొంతుక వినపడుతుంది. కాబట్టి బలంగా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని పార్లమెంటులో ప్రజలు పెద్ద ఎత్తున కూడా నమ్మబోతున్నారు. అభ్యర్థులు లేరనేదాన్ని కూడా కట్టుకథలు బ్రహ్మాండంగా కూడా ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. కేవలం 100 రోజుల్లోనే కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కరెంటు లేవు, వాళ్ళకి నీళ్ళు ఎట్లెత్తిపోయాలో తెలియదు. ఇలా ఒక్కసారి ఊళ్ళలోకి పోతే రైతులకు పరిస్థితి ఏందనేది చెప్తూనే మనకు పోతే అర్థమైపోతూనే ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మేము ప్రధానంగా వాళ్ళని అడిగేది ఏంటంటే, మీరు మమ్మల్ని అప్పుల పాలు చేసినామంటారు, మరి మీరు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అమలు పరచాలంటే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు మరి మీరు యాడ్ చేసుకొస్తారు. గతంలో మరి మూటలు మోసిన చరిత్ర వాళ్ళ ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి ఎక్కడికైనా పోయి తీసుకొస్తారనే సంగతి మనకు తెలియదు. ఓటుకు నోటుకు వేసేప్పుడు కూడా ఆయన పెద్ద ఎత్తున డబ్బు మూటలు అటు నుంచి ఇటు నుంచి అటు ముడి తీసుకొస్తారు. కానీ ఇక బీజేపీ పరిస్థితికి వస్తేనేమో ఇలా బీజేపీ స్వతంత్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 50 లక్షల కోట్ల అప్పు చేస్తే ఇప్పటి వరకు ఉన్న పార్టీలు ఇలా 163 లక్షల కోట్ల అప్పు బీజేపీ కేంద్రంలో మోడీ చేసింది. మరి 43 లక్షల సంపదని సృష్టిస్తున్న మోడీ గారు మరి 1,63,000 కోట్లు అప్పు మరి భారతదేశంలో ఎందుకు చేసిండు వచ్చిన 10 సంవత్సరాలు అనేది వాళ్ళు కూడా చెప్పాలి. అదే మేము చేసి సంక్షేమం ఇచ్చి ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చినప్పుడు మేము చేస్తేనేమో అప్పుల కూబిలో చేసిరని అంటారు. తలసరి ఆదాయంలో ఇప్పటికి కూడా తెలంగాణ నెంబర్ 1గా ఉంది. మరి ఎక్కడా లేని విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల టన్నుల ప్యాడీని ఉత్పత్తి చేసినాం అంటే ఎన్ని నీళ్ళు ఇచ్చినాము. 24 గంటలు కంటి రెప్ప కొట్టకుండా కేసీఆర్ గారు కరెంట్ ఇచ్చిందంటే అది కేసీఆర్ గారి సామర్థ్యం. వీళ్ళు అది చెప్పకుండా ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద పడి ఉమ్మడి శత్రువు ఎవరంటే వీళ్ళిద్దరు కూడా కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఎక్కడైతే దేశవ్యాప్తంగా బలంగా రైతుల్లోకి వచ్చిన సందర్భం వల్ల వీళ్ళు ఉమ్మడిగా ఏకమయ్యి రేవంత్ రెడ్డి ముందు నడిచే ప్రధాని కూడా మోడీ ఉన్నాడంటే ఇదే కారణం. వాళ్ళు ఎప్పుడు కలుసుకున్నా వాళ్ళకు ఉమ్మడిగున్న శత్రువు బీఆర్ఎస్ పార్టీ. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కానీ ఆలోచనలు కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడాలంటే కూడా 100% కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తరపున ఉండాలా. కాంగ్రెస్కి కూడా 100 రోజులలోనే వాళ్ళకి మళ్ళా ఓట్లేస్తే ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైపోతుంది. వాళ్ళకి భయం భక్తి ఉండాలంటే కూడా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఓట్లు పుంజుకోవాలనేది మా లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. కేసీఆర్ గారికి ఎవరు పోటీ కాదు, వాళ్ళు ఎవరు సాటి కూడా రాలేవారు. ఎందుకంటే ఆయన గుప్పిడి బంతుడు మొదలుపెట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ప్రాంతీయ పార్టీ ద్వారా తీసుకురాగలిగింది. కాబట్టి వీళ్ళు అనుకున్నటువంటిది ఏదో జరగదు మేడం. బరాబరు కూడా బీజేపీ మరి అన్ని అప్పులు ఎందుకు చేసింది చేయాలా. వీళ్ళు కేంద్రంలో ఉన్నప్పుడు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇచ్చుంటే 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఇవాళ గంగానది పేరు మీద వీళ్ళు ప్రక్షాళన చేస్తున్నది ఎక్కడికి పోయినాయి, వీళ్ళు చేసిన అప్పులు ఎడిపోయినాయి. మరి మమ్మల్ని అడుగుతారు కదా కేసీఆర్ గవర్నమెంట్లో మేము ఇచ్చిన ఉద్యోగాల గురించి. మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మరి ప్రకటించినటువంటి దాని మీద ఉలుకుండదు పలుకుండదు. వాళ్ళ హామీలన్నీ కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఎప్పటిదాకా ఉంటారనే నమ్మకం కూడా లేదు. ఇక కాంగ్రెస్ దేశవ్యాప్తంగా వస్తుంది అనేది మనకి నమ్మాల్సిన అవసరం కూడా, అది కనపడే పరిస్థితి కూడా కనపడతలేదు. ఉండట్లేదు కదా, 3 సిట్టింగ్ ఎంపీలు పోయారు ఇప్పుడు. మాకు అవసరం లేదు మేడం, వాళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే వేరే పార్టీలకు పోతారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళ మీద నమ్మకం లేక మా పార్టీల కోసం వాళ్ళు పాకులాడుతారు. వాళ్ళు పాతోళ్ళు కాబట్టి పాతోళ్ళు అలాగే పోతారు. ఎక్కడోళ్ళు అక్కడికి చేరుతారు. ఏ గూడి పక్షాలు ఆ గూడి పక్షులకి. టీఆర్ఎస్కి ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు సైనికుల్లాగా మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం మేడం. మాకు ఆ పార్టీలో ఎవరైతే పవర్ కోసం పాకులాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఆ పార్టీలకు పోతారు. ప్రజలు దాన్ని కూడా ఎంతవరకు చూస్తారు అనేది మేము చూస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేస్తే కనుక మళ్ళీ కర్ణాటక పోయి డీకే శివకుమార్ గారి కాడనో, లేకపోతే ఇటు పక్క పోయి ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారి కాడనో, వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని కూడా మర్చిపోలేకపోతారు పాపం. ఇప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా రాజశేఖర రెడ్డి గారు, మా రేవంత్ రెడ్డి గారు కూడా అదే పరిపాలన అంటారు. తెలంగాణ ప్రజలకి అది అవసరం లేనటువంటి అంశం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆత్మగౌరవం ఉంది. ఆ నినాదం మీద బీఆర్ఎస్ పార్టీ తోటి మేము గత 10 ఏళ్ళుగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళా ఢిల్లీ చుట్టూ కర్ణాటక చుట్టూ తిరగాలంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ కోటేసుకోవాలా. అసలు ఎవరిని గెలవకుండా మంచిలో చెల్లలేదు అనుకుంటే మాత్రం మోడీలో వేసినట్టే బీజేపీ పార్టీ కోటేస్తే కూడా వాళ్ళు సీజనల్గా మతాలను అడ్డం పెట్టుకొని చేసేటట్టు ప్రయత్నం. కాబట్టి బరాబర్ కూడా ప్రాంతీయ సమస్యల మీద పార్లమెంట్లో మాట్లాడాలన్నా, తెలంగాణ గలం వినపడాలన్నా అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి వారితోనే సాధ్యమైందని మేము బలంగా చెప్పదలుచుకుంటాం. సో రామ్ గోపాల్ గారు, ఏదైతే 3